రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఫెసిలిటీ కల్పించేందుకు రెడీ అయింది రైల్వే శాఖ. ప్రయోగాత్మకంగా దేశంలోని 6 స్టేషన్స్ పరిధిలో ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రాసెస్ స్పీడప్ చేసింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. ట్రయల్ బేసిస్ లో వైఫై రన్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ½ అన్ అవర్ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. దశలవారీగా వైఫై ఫెసిలిటీని మిగతా స్టేషన్లకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తుంది రైల్వే శాఖ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కాచిగూడ, నాంపల్లి, కాజీపేట, వరంగల్, కరీంనగర్, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో కూడా వైఫైని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఐటీ ఇనిషియేటివ్లోని భాగంగా రైల్వే బడ్జెట్ 2014లో వైఫై ఫెసిలిటీని A1 అండ్ A క్లాస్ స్టేషన్లో ప్రవేశపెట్టడం గురించి ప్రకటన చేయడం జరిగింది. దానిలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వైఫై ఫెసిలిటీకి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ రైల్వే స్టేషన్లో అన్ని ప్లాట్ఫారాల్లోనూ దాన్ని ఫిక్స్ చేయటం, దాంతోపాటు సిగ్నల్ స్ట్రెంగ్త్ను కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వైఫై ఫెసిలిటీ మొట్టమొదటి 30 నిమిషాలకి ఫ్రీగా అందజేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉచిత వైఫై సదుపాయం కోసం దేశంలోని 6 స్టేషన్లను రైల్వే శాఖ ఎంపిక చేసిందన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే CRPO ఉమాశంకర్. సికింద్రాబాద్ తో పాటు ముంబై, ఆగ్రా, వారణాసి, అహ్మదాబాద్, ఔరా స్టేషన్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. రైల్వే బడ్జెట్ 2015లో ఈ వైఫై ఫెసిలిటీని డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా అన్ని B క్లాస్ స్టేషన్స్లో కూడా ప్రవేశపెట్టడానికి ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా ముందు అన్ని B క్లాస్ స్టేషన్స్లో, మన సౌత్ సెంట్రల్లో ఉన్న అన్ని A1, A క్లాస్ స్టేషన్స్తో పాటుగా B క్లాస్ స్టేషన్స్లో కూడా ఈ వైఫై ఫెసిలిటీని ప్రవేశపెట్టడం జరుగుతుంది. టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ట్రైన్ అప్డేట్స్ తో పాటు ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకునే ఏర్పాట్లు చేసింది రైల్వే డిపార్ట్మెంట్. ట్రయల్ బేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.